నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. పిఠాపురంలో మళ్ళీ వర్మ రాజకీయం చాలా గరంగరంగా మారింది. నిన్న ఒక సందర్భంలో భారీ స్థాయిలో పెట్టిరిగిపోయి మాట్లాడినటువంటి పరిస్థితి. పెండెం దొరబాబు మీద మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా అతను వేసినటువంటి డైలాగ్స్ ఇప్పుడు జనసేనలో ప్రధానమైనటువంటి ఒక చర్చనీయాంశంగా ఉన్నాయి. టీడీపీలో కూడా ఒక వర్గం వాళ్ళు శభాష్ వర్మ అని చెప్పి అంటున్నారు. అసలు ఏంటి ఈ నిన్న జరిగిన ముందు ఏ విషయాల మీద అయితే అతను గట్టిగా మాట్లాడాడో, నిజానికి పెండెం దొరబాబు వర్సెస్ వర్మ పాలిటిక్స్ గా దీన్ని చూడాలా, కాదు అన్నట్లయితే పిఠాపురంలో పెత్తందారీ వ్యవహారాల్లో ఎవరిది పై చేయి అని ప్రోటోకాల్ వంకతో ఒకళ్ళకొకళ్ళు లోపల ఉడికిపోతున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా బయటపడినాయి అనుకోవాలా, కాదు ఈ రెండిటికి కూడా మించి ఇంకా ఒకటి వేరే వ్యవహారం ఉందనేది ఇప్పుడు మనకు తాజాగా తెలుస్తున్నటువంటి విషయం. సరే, అసలు ముందు దీన్ని ఒకసారి మనం ఓవరాల్ గా బ్రీఫ్ గా ముందు డిస్కస్ చేసి ఆ పాయింట్ లోకి వెళదాం. అక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ టికెట్ తన నుంచి అది జనసేన అధినేతకి వెళ్ళింది కాబట్టి తనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పని అన్నారు. కొంతకాలానికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. లేదు అంతకంటే పెద్దది రాజ్యసభ ఇస్తారని చెప్పి అనుకున్నారు. అలాంటిది కూడా ఎక్కడ అసలు ఆ వార్తల్లో ఎక్కడ కనుచూపు మేరలో తన లిస్టులో తన పేరు లేదు. ఈ విధంగా ఉంటే నాగబాబు ఇంకా అంతకు మించి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఒక సందర్భంలో చిత్రాడ సభలో జరిగినటువంటి దీంట్లో పవన్ కళ్యాణ్ గెలిపించింది నేనే అనుకుంటే చాలా అది వాళ్ళ కర్మ అని, కర్మ అనేటువంటి దీంట్లో ఒక శబ్దం స్లాష్ వినిపించేటువంటి విధంగా విమర్శిస్తే ఇంకా గట్టిగా చిర్రెత్తుకొచ్చింది. దీంతో వర్మ అనుచరులు కూడా చాలా రగిలిపోయారు. సో అయినా సరే చాలా కాలం ఒక వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారు, ఏం తాయిలం ఇచ్చారు, ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి ఇది మొదలైంది. నిజానికి అది ఒక చిన్న నియోజకవర్గం అయినా కూడా అది జనసేన అధినేత గెలుపుతో అది ఒక పెద్ద వార్తల్లోకి వచ్చి ప్రత్యర్థులు ఏ చిన్న కదలికి వచ్చినా కూడా వార్త అనేది వస్తున్న మాట కరెక్ట్ తెలిసిందే. సో టీడీపీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మకి టిక్కెట్ రాకపోయినా 2 సంవత్సరాలు మౌనం పాటించాడు. ఎందుకు పాటించాడు అనేది ఒక పైదైతే దాని మీద మనం గతంలో కూడా చెప్పాం. ఆ వ్యక్తికి ఒక భారీ కాంట్రాక్ట్ లభించింది, ప్రభుత్వం నుంచి భారీ ప్రాజెక్టు లభించింది. ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో అందరూ కూడా చేసే పని ఏంటంటే గెలిచి ప్రజాసేవ కోసం కాదు కదా, కావలసినంత సంపాదించుకోవటమే ప్రాతిపదిక. సో ఆ పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గంలో సాధారణంగా పెద్దగా వార్తల్లో ఉండదు. 24 వరకు కూడా ఇది ఒక పెద్ద నియోజకవర్గంగా కూడా లేదు. కానీ పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు మారి ఎస్విఎస్ఎన్ వర్మకి అక్కడ చోటు దక్కకపోవడంతోనే ఇప్పుడు ఇది వ్యవహారం వచ్చింది. అసలు ఎవరి ఈ వర్మ అనేది బ్రీఫ్ గా తెలుసుకుంటే, రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల్లో వ్యాపారం చేస్తూ ఆ ప్రాంతంలో ప్రభావం పెంచుకున్నాడు. ఇది ఒకప్పుడు ఇండిపెండెంట్ గా ఉండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరైనటువంటి పరిస్థితి. తెలుగుదేశం మీద కూడా ధిక్కార స్వరం వినిపించాడు. ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా తగలబెట్టాడు తనకి టికెట్ రానటువంటి పరిస్థితుల్లో. సో తర్వాత మళ్ళీ అతన్ని బుజ్జగించారు. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫైర్ బ్రాండ్ గానే ఉంటాడనేది తెలిసినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి. అలాంటి వర్మ 2 ఏళ్లు మౌనంగా ఎందుకున్నాడు అని అంటే అక్కడే ఒక కీలకమైనటువంటి ఇది కాకినాడలో ఒక భారీ ప్రాజెక్టుకి ఇతనికి దక్కించుకున్నాడు. అది సాధారణ ప్రాజెక్టు కూడా కాదండి. కన్వెన్షన్ సెంటర్ ప్లస్ 5 స్టార్ హోటల్. ఈ ప్రాజెక్టును అమలు చేయబోయేది ఎవరు అన్నట్లయితే ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటిది బయటకు వచ్చింది. ఎవరిది ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ అంటే వర్మకి చెందిన కంపెనీ. మరి ఈ ప్రాజెక్టు వివరాలు ఏంటి అనేది కూడా మనం గతంలో చెప్పాం. భారీ పెట్టుబడి ప్రాజెక్ట్ ఇది, మామూలు ఆషామాషిది కాదు. 104 కోట్ల, దాదాపుగా 104 కోట్లు ప్రస్తుతానికి. తర్వాత కూడా వాళ్ళు దాన్ని పెంచుకోవచ్చు శాంక్షన్స్. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సుమారు 300 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇది టూరిజం రంగంలో ఒక పెద్ద ప్రాజెక్టుగా ఆవిర్భావం అవుతుంది అని చెప్పని ప్రభుత్వం చెప్పినటువంటి మాట. ఈ ప్రభుత్వం ఈయన కంపెనీకి ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు ఏంటి అన్నట్లయితే ఆ ప్రాజెక్టు కింద భూమి 3.4 ఎకరాలు 66 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చారు. తర్వాత 33 సంవత్సరాలు కూడా పొడిగించుకునే అవకాశం ఉందంటే దాదాపుగా ధారాదత్తం చేశారని చెప్పి
చెప్పి చెప్పుకోవాలి. ఇక పన్ను రాయితీల సంగతి ఏంటంటే 10 సంవత్సరాల పాటు స్టేట్ GST 100% రీఎంబర్స్మెంట్ చేసేలాగా 10% సబ్సిడీ పెట్టుబడి మీద గరిష్టంగా 10 కోట్ల విద్యుత్ రాయితీలు, 5 సంవత్సరాలు డ్యూటీ రీఎంబర్స్మెంట్, ఇవన్నీ కూడా కంప్లీట్ కావలసినంత కూడా ఒక ప్యాకేజ్ కింద టూరిజం పాలసీ అనేటువంటి పేరుతో ఈయనకి బ్రహ్మాండమైనటువంటి వరాలు ఇచ్చారు. సో SPS కన్స్ట్రక్షన్స్ మరి ఇలాంటి భారీ నిర్మాణాలు చేసేటువంటి ఒక రెప్యుటేషన్ ఉందా? ఎవరికైనా ఇలాంటి ఇవ్వాలి అన్నట్లయితే ఆ ట్రాక్ చూస్తారు కదా, కంపెనీ ట్రాక్ రికార్డ్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగానే టెండర్లు వేయాలి. ఇంత పెద్ద మొత్తంలోనంటే భూములు కూడా మరి కారు చౌకగా ఇస్తున్నప్పుడు ఆ టెండర్స్ లో ఇది విన్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఆ స్థాయికి అసలు పోటీకి వెళ్ళేటువంటి స్థాయి ఉండాలి. ఇవన్నీ చూస్తే ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. కేవలం ఈయన గారి SPS కన్స్ట్రక్షన్స్ అనేటువంటి సంస్థ చేసినటువంటిది ఏంటి అంటే కమర్షియల్ ప్రాజెక్టుల లాంటి దీంట్లో ఈయన చాలా చిన్నవి అంటే హైదరాబాదు, విశాఖపట్నం ప్రాంతాల్లో కొన్ని చిన్న అపార్ట్మెంట్లు లాంటివి మాత్రమే ఈయన కట్టాడు తప్ప ఇంత పెద్ద భారీ స్థాయి ప్రాజెక్టు చేసిన ట్రాక్ రికార్డ్ అనేది లేదు. 5 స్టార్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించేటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తికి చాలా చక్కగా ఇవన్నీ కూడా ఉదారంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉంటే టర్న్ ఓవర్ కూడా మామూలు ఇది కాదండి. ఈ కంపెనీకి సంబంధించి మరి ఈయన కట్టినటువంటి సంస్థలకు సంబంధించిన టర్న్ ఓవర్ ఏంటి అనేది అసలు అక్కడ దానికి దీనికి పోలిక కూడా ఉండదు. రియల్ ఎస్టేట్ కంపెనీ అనేటువంటి అంచనా ప్రకారం చూస్తే వార్షిక టర్న్ ఓవర్ 20 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉండాలి. అయితే మరి అలాంటిది ఏమైనా ఈయనకి అంత ట్రాక్ రికార్డు ఉందా అనేదే ఇక్కడ ప్రశ్న. సరే, అయినా సరే ఇవ్వాలి అనుకున్నారు, ఇచ్చేసిన తర్వాత ఏం జరిగింది అన్నట్లయితే ఇంకేముంది, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక వర్మ థ్రెట్ అనేది లేదు, అక్కడ లైన్ క్లియర్ అయిపోయింది, ఇక మొత్తం కూడా ఎవరు ఏం మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పని ఒక వార్త వచ్చింది. దాని మీద కూడా ఇతగాడు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రాజెక్టు వ్యాపారం అనేటువంటిది 104 కోట్ల పెట్టుబడి, ఇది ప్రభుత్వ కోణం నుంచి. సో నీకు మంత్రి పదవి ఇచ్చినా ఇది ఇచ్చినా ఇంతేం సంపాదించుకుంటావు, ఇది నీకు జాక్ పాట్ కదా అని చెప్పని అతగాడి సన్నిహితులందరూ కూడా అతన్ని బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు. జై చంద్రబాబు నాయుడు అని చెప్పని, చాలా లక్కీ, వెరీ సైలెంట్ లక్కీ మ్యాన్ అని చెప్పని వర్మని దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. మరి ఈ లక్కీ మ్యాన్కి అంత లక్కీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే మామూలు బయట చెప్తుంది జరిగినటువంటి గొడవ ప్రకారంగా ఆ ప్రోటోకాల్లో చంద్రబాబు ఫోటో లేదు కాబట్టి ఆయన కోపం వచ్చిందని కాదు, అది కాదు. మరి పెండెం దొరబాబుకి ఇతగాడికి వ్యక్తిగతంగా చాలా కాలం నుంచి వైరం ఉంది. సో దాన్ని ఇవాళ మొత్తంగా కూడా కక్కేశాడని చెప్పని అంటున్నారు. ఇదేనంటే ఇది కూడా కాదు. ఇక్కడే ఒక పెద్ద రాజకీయం దీని వెనకాల ఉంది. ఏంటంటే వర్మ చాలా తెలివిగలడు. ఇది ఇంకా చెప్పాలన్నట్లయితే మనకి ఒక జానపద కథల్లో ఉంటుంది. ఒక రాక్షసుడు 99 మంది రాజుల యొక్క తలలు నరికేసి 100వ వాడి కోసం ఎదురు చూస్తా ఉంటే ఆ 100వ వాడు ఏం చేస్తాడంటే ఎలా నరకాలో, సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో నాకు తెలియదు, మీరు చూపించండి అని చూసి నరికేస్తాడు. అంత తెలివితేటలు ఉన్నటువంటి వర్మ ప్రాజెక్టు అంటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ అయితే తీసేసుకున్నాడు. ప్రాజెక్టు వ్యవహారాలన్నీ కూడా ప్రొసీడ్ అయిపోయిన తర్వాత ఇక వర్మకి రాజకీయాలు, పిఠాపురం రాజకీయాలతో సంబంధం లేదనుకున్నటువంటి సందర్భంలో పిఠాపురంతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఎక్కడికి పోదు, ఎవరు ఏం చేయలేరు, నేను ఇక్కడే ఉంటానన్నట్టుగా తిరిగి మళ్ళీ విజృంభించాడు. తన మార్కు, తన పట్టు అక్కడ ఉందని చెప్పడం కోసమే అంతగా చెలరేగిపోయాడు. మరి ఇంతగా చెలరేగిపోవటం కనుక తనకు తనుగానే చెలరేగిపోయాడా, లేదు ఇక్కడ ఇంకోటి ఏదన్నా ఉందంటే ఇక్కడే చాలా పెద్ద రాజకీయం ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో ఈయన అక్కడి నుంచి ఆ వివాదం లేకుండా క్లియర్ చేయించడం కోసం అని చెప్పని ప్రాజెక్ట్ అప్పచెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ జనసేన అధినేతగా కంట్లో నలుసు పంట్లో రాయిలాగా ఖచ్చితంగా తను ఉండాల్సిందే తప్ప పూర్తిగా లైన్ క్లియర్ చేయడం బాగోదు, ఇదే రాజకీయం అంటే అనేటువంటి దీంతో ఆ పార్టీలో చక్రం తిప్పుతున్నటువంటి మరొక అధినేత ఇతగాడికి పరిపూర్ణమైన మద్దతు ఇచ్చి అదేంటన్నా మీరు మీ వ్యవహారాలు మీరు చూసుకున్న మన పార్టీ వ్యవహారాలు మనవే అని చెప్పని ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేసినటువంటి సందర్భంగానే ఇంతగా అతగాడు చెలరేగిపోయాడని చెప్పని తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక చాలా రసకందాయంలో పడిందని చెప్పాలి. భవిష్యత్తులో మరి జనసేన టీడీపీల మధ్య ఉండేటువంటి ఈ వర్గ పోరుని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాన్ని రాజీ చేయగలుగుతారు, ఏ విధంగా దాన్ని అణిచివేస్తారా, మరో చేస్తారా, ఏం చేస్తారని తెలియదు. మొత్తానికి వర్మకి మాత్రం ఏంటంటే డబుల్ ధమాకా లాగా ప్రాజెక్టు దక్కింది. ఆ పిఠాపురం రాజకీయాల్లో నీకు నువ్వు ప్రొసీడ్ అనేటువంటి
ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక హామీ కూడా లభించింది అనేటువంటిది ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి ఇది వర్మ గరం వెనక ఉన్నటువంటి అసలు గుట్టు, అసలు కథ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.